హాయ్ అండి. నేను మీ రజనీ జాన్. ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నామండి. మీరు బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మన రెసిపీ ఏంటంటే చేపల పులుసు పెడుతున్నానండి. చేపల పులుసు ఎలా పెడుతున్నానంటే పెద్దోళ్ళు మన అమ్మ వాళ్ళు అమ్మమ్మ వాళ్ళు పెట్టేవారు కదా, అలా పెడుతున్నాను అనమాట. ఇప్పుడైతే చేపల కూరలో చేపల కూర అంటే చాలా వెరైటీస్ వండేసుకుంటున్నారు మసాలాలు అవి వేసి. నేనైతే మా అమ్మ ఎలా వండేదో అలా వండుతున్నాను అనమాట. ఇంగ్రీడియంట్స్ చాలా తక్కువ ఉంటాయి. పులుసు ఎలా పెట్టాలో చూపిస్తాను, చూడండి ఒకసారి. ఈ చేప ముక్కలకి నేను 2 ఉల్లిపాయలు తీసుకున్నానండి. 2 ఉల్లిపాయలు నాకు సరిపోతాయి. చాలామంది చేపల కూరలోకి ముక్కలు కోస్తారు. ముక్కలు కోస్తే మనకి గ్రేవీ రాదండి. ఎప్పుడు చేపల కూరలోకి మనం మిక్సీ పట్టుకోవాలి ఉల్లిపాయలు. మిక్సీ అంటే మళ్ళా చట్నీ ఆడినట్టు ఆడేయకూడదు. వెనక్కి రివర్స్లో తిప్పితే మనకి ఎంతవరకు అవ్వాలో పేస్ట్ అంతవరకే అవుతుంది. అది ఎలా చేయాలో మీకు చూపిస్తాను ఒకసారి. చాలామందికి తెలిసి ఉంటుంది, తెలియని వాళ్ళకి ఇది ఒకసారి చూడండి. వెంటకు తిప్పితే మనకి చట్నీ ఎలాగా పేస్ట్ అయిపోద్ది అలాగా అవుద్ది. ఈ చేపల కూరకి ఎప్పుడు ఇలా రివర్స్ తిప్పాలన్నమాట. ఇలా రివర్స్ ఆపుకుంటూ తిప్పుకోవాలి. మనం ఎప్పుడు ఆపుకుంటూ తిప్పుకోవాలి. అలా అయితేనే మనకి బాగా పేస్ట్ అవ్వకుండా ఉంటుంది. ఇంకొకసారి వేసుకుందాం. ఇలా అవుతుందండి మనకి. ఇప్పుడు బాండి పెట్టుకుందామండి. పొయ్యి వెలిగించుకొని నాన్ వెజ్ కదండి, ఎక్కువ ఆయిలే పడుతుంది మనకి. ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఆనియన్స్ వేసేసుకుందాం. ఇప్పుడు పచ్చిమిరపకాయలు కోసుకుందామండి. ఉల్లిపాయలు వేయించుకోవాలండి. ఇలాగా కొంచెం ఉప్పు వేసుకోవడం వల్ల మనకు ఉల్లిపాయలు త్వరగా ఫ్రై అవుతాయి. చూడండి, ఇలా ఎర్రగా వేయించుకోవాలి మనం ఉల్లిపాయ. ఇప్పుడు మనం పసుపు కారం యాడ్ చేసుకున్నామండి. కొంచెం పసుపు, కూరకు తగినంత కారం వేసుకుందాం. వేసుకుని ఒక్క నిమిషం ఇది కలిపేసుకుని అప్పుడు మనం చింతపండు పులుసు వేసుకుందామండి. ఇలా 2 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకుందామండి. అంతా కొంచెం వాటర్ యాడ్ చేసుకుని
స్టవ్ సిమ్లో పెట్టుకుని ఇప్పుడు చింతపండు పులుపు వేసుకుందాం మనం. కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం. అంతేనండి, చేప ముక్కలు వేసేసుకోవడమే. ఇందులో నీట్గా కడుక్కున్న చేప ముక్కల్ని ఈ పులుసులో ఇలా వేసేసుకోవడమే. తర్వాత దీంట్లో ఏం మసాలా వేయాలో చూపిస్తాను, చూడండి ఒకసారి. పెద్ద ఇంగ్రీడియంట్స్ ఏమీ అవసరం లేదండి, కానీ చాలా టేస్ట్ వస్తుంది చేపల పులుసు. ఇది ఒకసారి ట్రై చేయండి, మీకే తెలుస్తుంది. అంతే అండి, మూత పెట్టుకోవడమే. మూత పెట్టుకుని ఒక 5 మినిట్స్ ఉడకనిచ్చి అప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న మసాలాని వేసుకోవడమే. అందులోకి మసాలా అంటే పెద్ద ఇంగ్రీడియంట్స్ ఏం కదండి, జీలకర్ర వెల్లుల్లిపాయ అంతే, ఇంకేం వేయనండి. నేనైతే ఏం వేయనండి, కానీ ఎంత టేస్ట్ వస్తుందో ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. ఈ రెండు దంచుకుని వేసేసుకోవడమేనండి, అంతే. చేపల కూరలోని చాలా బాగుంటుంది. నేను ఇంక వేరే వేరే మసాలాలు ఏం వేయనండి, ఈ రెండే వేస్తాను. మా అమ్మమ్మ ఇలాగే వండేవారండి చేపల కూర. వాళ్ళు అయితే కలిపి పెట్టేవారు, ఇప్పుడు కొంచెం వేయించుకుని పెడుతున్నారు, అదే తేడా. ఉల్లిపాయలు గట్ట ఇప్పుడు వేయించి పెడుతున్నారండి, అప్పుడైతే అన్ని కలిపే పెట్టేసేవారు. మా అమ్మ అలాగే వండేవారు. ఇంగ్రీడియంట్స్ ఏమి నేను మార్చలేదు, కానీ కలిపి ఒక్కటి పెట్టట్లేదండి, అంతే. కాకపోతే చాలా మంచి టేస్ట్ వస్తుంది, ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు మన కూర ఎంతవరకు వచ్చిందో చూసుకుందామండి ఒకసారి. చూడండి ఒకసారి ఎలా ఉందో. ఇది గట్టి ఎక్కువ పెట్టకూడదండి, ముక్కలు విడిపోతాయి. ఇప్పుడు మనం కారం, ఉప్పు, పులుపు సరిపోయిందో లేదో చూసుకుందాము. నాకు ఉప్పు పడుతుందండి, కొంచెం ఉప్పు వేసుకుంటాను. ఇప్పుడే అడ్జస్ట్ చేసేసుకోవాలండి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. కొంచెం కారం కూడా వేసుకుంటాను, నీసు కూరలో కారం లేకపోతే బాగోదు. అంతేనండి, ఒక 3 మినిట్స్ ఉడికిన తర్వాత మనం మసాలా యాడ్ చేసేసుకుని మన చేపల కూరని దించేసుకుందాం. మళ్ళీ మూత పెట్టుకుని ఉడికించుకుందాం. ఫ్లేమ్ స్లో కాదు, హై కాదండి, మీడియంలో పెట్టుకోవాలి. కూర ఎంతవరకు వచ్చిందో చూసుకుందామండి ఒకసారి. మన కూర దగ్గరకు వచ్చేసింది, మసాలా యాడ్ చేసుకుందాం. ఏంటి అమ్మాయి నాన్ వెజ్ చూపిస్తుందా, వెజ్ చూపించదా అనుకుంటున్నారా ఏంటి? ఇవాళ అసలు సాంబార్ పెడదామని చూసానండి, కాకపోతే మక్కాళ్ళు చేపలు పంపించారు. దానికోసమని ఇంక మళ్ళీ చేపలు, ఇవాళ మంగళవారం కదా, చేపలు వండుదామనేసి ఇంకా చేపలు వండానండి. లేదంటే ఇవాళ సాంబార్ బట్టి వంకాయ ఫ్రై చేద్దామని అనుకున్నాను. నా స్టైల్లో సాంబార్ ఎలా పెడతానో చూపిద్దామని అనుకున్నానండి. కాకపోతే చేపలు వచ్చాయి మనకి. అందులోని మా రిలేటివ్స్ ఫోన్ చేసి అడిగారు, నువ్వు చేపల పులుసు బాగా పెడతావంట,
చేపల పులుసు పెట్టి చూపించమ్మా అని, అందుకని ఇంకా చేపలు ఎలాగో వచ్చాయి కదా అనేసి చేపల కూర వండుతున్నానండి. గట్టి పెట్టకూడదండి, మనం ఇలాగే తిప్పుకోవాలి. మసాలా వేసాం కదండి, ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ ఉడకనిచ్చి కట్టేసుకోవడమే. మన పొయ్యి మూత పెట్టేసుకుందాం. చూసుకుందామండి మన కర్రీ ఎంతవరకు వచ్చిందో. చూసారు కదా, మన కర్రీ అయిపోవచ్చింది. ఇంకా ఈ మాత్రం పులుసు లేకపోతే అవ్వదు. కొత్తిమీర వేసేసుకుందామండి మనం ఇంక లాస్ట్. అంతే అండి, మన చేపల పులుసు అయిపోయింది. స్టవ్ కట్టేసుకుందాం. ఇంకా అంతే అండి, మన గుమగుమలాడే చేపల పులుసు రెడీ. ఇదండి ఈరోజు మన వ్లాగు. ఎలా ఉందో మీరు కామెంట్ చేయండి. ప్లీజ్ అండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. రజనీ జాన్ యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న గంట బెల్ కొట్టండి. మీ రాజమండ్రి అమ్మాయి. బాయ్.